భారతదేశం ఏదైతే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లకి 100 నుంచి 105% దాకా ట్యాక్స్లు వేస్తుందని కడుపు రగిలిపోయినటువంటి ట్రంప్ భారతదేశం నుండి వాళ్ళ దేశానికి వెళ్ళేటటువంటి ఆటోమొబైల్స్ మీద 25% ట్యాక్స్ వేసాడు. టోటల్గా 26% ట్యాక్స్లు వేస్తున్నాడు. అదే సమయంలో భారత్ ఏమైనా తగ్గిస్తానంది అంటే తగ్గించట్లేదు. ఎందుకంటే మన స్వదేశీ మార్కెట్లు లైక్ మహేంద్రానా టాటానా ఇట్లాంటివన్నీ సక్రమంగా ఉండాలంటే ఆ ట్యాక్సులు ఉండాలంట. అదే ఇక్కడికి వచ్చి తయారు చేసుకుంటానంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొన్ని విదేశీ కార్ల కంపెనీలు ఇక్కడ చేస్తున్నాయి. హోండా ఇట్లాంటి కియా కానీ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడే ప్లాంట్లు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ వర్తిస్తే తప్పించి ఎక్స్ట్రా ట్యాక్స్ ఉండదు. అమెరికాలో తయారు చేసుకునినో లేకపోతే యూరప్ దేశాల్లోనూ కారు తయారు చేసేసి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మే వాటికే ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. 100% సుంకాల 105% సుంకాల. ఇప్పుడు అమెరికా వేసినటువంటి టారిఫ్ల నేపథ్యంలో భారత్ వెనకాడుతుందన్నటువంటి ఉద్దేశంతో యూరప్ దేశాలు కూడా మా మీద కూడా టారిఫ్లు తగ్గించండి అని అడుగుతున్నాయి. తాజాగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కింద భారత్లోకి దిగుమతి అవుతున్న కార్ల మీద 0 సుంకాలు ప్రకటించాలని యూరోపియన్ యూనియన్ EU కోరుతుంది. అయితే ఆ చర్చలకు ఒక ముగింపు ఇచ్చే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం సైతం తన ప్రతిపాదన మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సంసిద్ధత ప్రకటిస్తోంది. ప్రస్తుతం యూరప్ దేశాలను దిగుమతి చేసుకున్న కార్ల మీద 100% ట్యాక్స్ వేస్తున్నాం మనం. దాని దశల వారీగా 10% తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దేశీయ పరిశ్రమను రక్షించడం కోసం దిగుమతి కార్ల మీద సుంకాన్ని కనీసం 30% కొనసాగించాలని పక్కన పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వం అందుకు భిన్నమైన వైఖరి మీద సమాలోచనలు జరుపుతున్నది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి పెంచుతున్నటువంటి సమయంలో EU నుంచి కూడా ఇలాంటి తరహా ప్రతిపాదన అయితే వచ్చింది.